హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజైతే 5 గంటలకే లేసామన్నమాట. ఎందుకు అనుకుంటున్నారేమో, సోమవారము. ఇంకా నేనైతే 5 గంటలకే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే శివునికి అభిషేకం చేయించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ అస్సలు కుదరలేదు. ఈరోజు అయితే కుదిరింది. అందుకనేసి 6 గంటలకే రమ్మన్నారనమాట. అందుకోసం అనేసి ఇంకా నేనైతే, ఇంకా పాప అయితే రాలేదు, ఇంకా బాబు అయితే వస్తానన్నాడు. అందుకోసం అనేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయి, ఇంకా బాబు పంచ కట్టుకోవాలని చెప్పేసి, పంచ గుడి దగ్గర కట్టుకుంటానమ్మా అన్నాడు. అందుకు బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా మేమైతే బయలుదేరామండి. అంత పొద్దున్నే వెళ్ళడం ఫస్ట్ టైము. అసలు సూర్యుడు, అసలు లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఆ పొలాలు కానీ, సూర్యుడు కానీ, పొద్దున్నే చల్లగా ఉండింది. అసలు ఎండకైతే అస్సలు చేత కాదు కదా ఇప్పుడు ప్రయాణాల్లో. ఇప్పుడు ప్రయాణాలు ఎంత చేయకపోతే అంత మంచిది అనిపిస్తుంది అనమాట. అలా ఉంటుంది. ఎంతసేపు ఉన్నా ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది చూడండి. ఇంకా మేమైతే అంత దాటుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా అభిషేకం అయితే ఇంకా స్టార్ట్ కావడానికి ఒక 10 నిమిషాలు అన్నారు. అందుకోసం అనేసి కూర్చున్నాము. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఓన్ వీడియో పెట్టేస్తాను, అది అయితే చూడండి. అభిషేకం ఎలా చేస్తున్నారు అనేది కూడా నేను ఎలా తీసానో అలాగైతే పెట్టేస్తాను అనమాట. ఇంకైతే చూడండి, లాస్ట్లో ఎలా ఉందో కూడా చెప్పండి. అభిషేకం అంతా పూర్తి అయిపోయి స్వామిని అలంకరిస్తారు కదా, అప్పుడైతే కట్టను వేసేశారు. ఇంక అప్పుడైతే మేము ఖాళీ కూర్చుంటే మా బాబు అయితే వీడియో తీశాడండి. ఇంకా మా నడిపత్తులు మేమైతే అభిషేకానికి వచ్చాము, ఇద్దరము కూడా. ఇంకా వాళ్ళు ప్రతిసారి చేపిస్తారనమాట. మేము ఎప్పుడు కూడేరులోనే చేపించేవాళ్ళము. చెప్పాం కదా ఇంతకుముందు, కూడేరు తేరుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడే చేపించేవాళ్ళం. కానీ ఈసారి ఈడ బాగా చేస్తారు అని చెప్పింటే ఇటుకైతే వచ్చామన్నమాట. స్వామి అభిషేకం అంతా అయిపోయాక ఎంత బాగా రెడీ చేశారు చూడండి, చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ హారతులు ఇవ్వడం కానీ 1 2 3 4 5 6 మొత్తం 6 హారతులు ఇచ్చిన తర్వాత లాస్ట్లో మంగళహారతి పెద్దది 101 హారతి ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది నిజానికి. ఇది కూడా పెడతాను ఓన్గా, చూడండి ఒకసారి. కదా, మీకు చూసేకి ఎలా ఉందో మాకు తెలీదు, కానీ మాకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ కూర్చొని చూస్తుంటే.
ఇంకా ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని పంచామృతం పోపించుకొని ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా గుళ్ళో నుంచి బయటికి రాగానే టైం వచ్చేసి 9:30 అలా అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చాము. ఇంకా బయలుదేరి వచ్చి టిఫిన్ ఇంకా బాబు అప్పటికే ఆకలి అంటున్నాడు అనమాట. ఇంకా పామిల్లో అయితే టిఫిన్ చేసేసామండి. టిఫిన్ అంత తొందరగా ఎందుకు చేసామంటే మాకు ఇంకా పని కూడా ఉంది, బట్టలు తీసుకోవాలి. ఇంకా కొంచెం నైటీలు ఉన్నాయి అడుగుతున్నారనమాట అందరూ, నైటీలు కూడా తీసుకోవాలి. ఇంక ఇప్పుడైతే నేనైతే టిఫిన్ తినేసి బట్టల షాప్కి వచ్చి లైనింగ్లు డైలీ యూస్ శారీస్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి నైటీలు తీసుకొని గార్ల దినకైతే వచ్చామండి. పైప్ లైన్ చేసామని చెప్పాం కదా, ఇంకా ఆ పైపులు వేసుకొని నేనైతే ఆటోలో వచ్చేసాను. ఇంకా మా బాబును మా ఆయన అయితే బండిలో వచ్చారు. ఇంకా నేను తెచ్చిన నైటీలు చూపిస్తాను చూడండి. మొత్తం 10 అయితే తెచ్చాను అనమాట ఇప్పటికి. ఇంక ఇవైతే తీసుకొని వచ్చాను. సమ్మర్లో చాలామంది అడుగుతున్నారు, ఇంక అందుకు ఇవైతే తీసుకొని వచ్చాను. చాలా బాగుంటాయండి. ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.